గాయ్స్ ఎట్లున్నారు అందరూ? సో మా ఇంటి ముందు వచ్చేసి కోతులు అయితే ఉన్నాయన్నమాట. ఎండలు అయితే మామూలు చూపించేస్తాను. ఎందుకంటే చాలానే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం అనుకుంటున్నారు, ఆల్మోస్ట్ చాలానే ఉన్నాయి గైస్ కోతులు అయితే. మేము వచ్చేసి అలాగా మా ఇల్లు గొల్లపూడిలో ఉంటుంది కాబట్టి మన సెంటర్కి వెళ్తున్నాం అనమాట. వెళ్ళిపోదామా మన సెంటర్కి? అలాగే షాపింగ్ చేయడానికి వెళ్తాం అనమాట. అంటే లైక్ ఇక్కడ మేము వచ్చేసి కాశీ వెళ్తున్నాం గైస్. సో అందుకని చెప్పేసి ఇక్కడ మేము షాపింగ్ అయితే వెళ్తున్నాం. ఇంకా ఎన్నో లేదు, 1 వీక్, జస్ట్ 1 వీక్ ఉందంటే. సో ఇప్పుడు మనం వెళ్దామా? వెళ్ళిపోదాం, వచ్చేయండి. మా మమ్మీ అలా అయితే ఇంకా రాలేదని చెప్పేసి ఏడో బండి ఉంటే ఆ బండి మీద కూర్చుంటున్నాను. మీకు ఇవ్వండి గైస్, ఇది వచ్చేసి ట్రీ అన్నమాట. ట్రీ కింద ఇంచగ్గా ఉంది. సో ఇంచగ్గా నేను ఇలా కూర్చున్నా. ఈ లోపల మా మమ్మీ వాళ్ళు ఇంకా రాలేదు కానీ ఎండ అయితే బాధ్యత కూడా వేస్తుంది. ఈ టైంలో వెళ్తున్నాం అనమాట. పొద్దున్న 10ంటికి వెళ్ళకుండా మాకెందుకంత నాకు అర్థం కావట్లే. నాకెందుకంత సరదా 11-16కి వెళ్తున్నాం ప్రస్తుతానికి. సో అక్కడికి వెళ్ళాక వీడియో తీసి మా మమ్మీ వాళ్ళు అయితే ఈ లోపల వచ్చేసారు. మా ఇంటి ముందు చాలా కోతులని దాటుకొని వచ్చాం గైస్. మా మమ్మీ వాళ్ళు వచ్చారు కాబట్టి వెళ్ళిపోదాం, వచ్చేయండి గైస్. ఇంకెళ్ళేసరికి అలా సోది చెప్పలేను కదా. ఈ మళ్ళీ వెళ్తుంటే నంది అయితే నాకు కనిపించింది గైస్. ఇలాంటివన్నీ మనకి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడనమాట మనకి, అందుకనే వెళ్తాం. ఇటువైపు అయితే నంది ఉంటే ఇటువైపు అయితే ఇది ఉంది గైస్, ఆంజనేయ స్వామి ఉన్నారనమాట. ఇది ఉంటే అమ్మ నా పరువు తిమ్మకమ్మ. ఇక్కడ నంది, ఇక్కడైతే కోతులు అనమాట. వస్తుంది పద కోతులు అంటే. సో అలా వెళ్ళిపోతున్నాం అనమాట. 1 సెంటర్కి బై వాకబుల్ డిస్టెన్స్ అనమాట మాకు. సో గైస్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఫ్రెండ్ ఊరు వెళ్ళిందో వెళ్ళలేదో తెలియదు కానీ నేనైతే ఆడికి వెళ్ళను. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ పని మీద వెళ్తున్నామో నాకు తెలుసు కాబట్టి, తెలియదు అని చెప్పకూడదు, నాకు తెలుసు కాబట్టి. ఇది వచ్చేసి గ్రౌండ్ అనమాట. అటువైపు కూడా పెద్ద గ్రౌండ్ ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళు. అలా 1 సెంటర్కి అయితే వచ్చేసాం గైస్. తాటికాయలు కూడా కనిపించినాయి, తాటి ముంజులు, ఆల్మోస్ట్ తాటి ముంజులు గైస్. అక్కడ బొచ్చుడు ఉన్నాయి. అలాగా మళ్ళీ మనకి ఇంకొకటి కూడా కనిపించింది, ఇంకొక నంది కూడా, లైక్ దుర్గమ్మ సంథింగ్ ఏదో అంటారు కదా.